ఎలుకలు, కుందేళ్ళు, బతుకున్న కప్పలు కదులుతున్నాయి చూసారా? వాటిని ఎందుకు ఇక్కడ ఉంచారంటే ఈటింగ్ అంటున్నాడు. ఇక్కడ పురుగులు కూడా అమ్ముతున్నారు, సిల్క్ వామ్స్ ఇవి. ఊరికే హాయ్ చెప్పాం, హాయ్ చెప్తే తీసుకొచ్చి అన్నం తింటున్నోడు చేయి కడిగేసుకుని టీ చేసి ఇస్తానని చెప్పి బిస్కెట్స్ పెట్టి అసలు మామూలు హడావిడి చేయట్లేదు. వీళ్ళ ఇంట్లో కిచెన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేట్ని ఆప్సీ అంటారంట. సో ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన దీంట్లో ఇలా చేత్తో పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ తింటూ వెళ్తున్నాడు. అన్బిలీవబుల్ హాస్పిటాలిటీ వెళ్ళదు మాత్రం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది రూమ్ మొత్తం ఫ్రీ. మీరు నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే, ఒక 500-1000 రూపాయలు తీసుకుని నేను ఏమైనా మేడలు కట్టేస్తానా, ఎందుకు నాకు అంత డబ్బులతో అవసరం లేదంటున్నారు. హలో చితాస్, ఏంటి మూమెంట్. నాగాల్యాండ్లో కోహిమా సిటీ నుండి స్టార్ట్ అయ్యాయి. కోహిమా సిటీలో ఒక వింత మార్కెట్ ఉంది. అది ఎందుకు వింత అంటున్నానో మీరే చూడండి. నాగాల్యాండ్ క్యాపిటల్ సిటీ కోహిమాలో సిటీ సెంటర్లో ఉన్న దీన్ని బీఓసీ మార్కెట్ అంటారంట. ఇది చాలా డిఫరెంట్ మార్కెట్. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఇది వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్లో ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఎలుకలు, కుందేళ్ళు, చిన్న చిన్న కప్పలు, బతుకున్న కప్పలు కదులుతున్నాయి చూసారా? ఇవి బ్యాగ్లో పెట్టి అమ్ముతున్నారు. ఇవి నత్తలు. ఇక చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి, పురుగులు, పాములు. ఇప్పుడే ఈ షాప్ కీపర్ని అడుగుతున్నా, వాటిని ఎందుకు ఇక్కడ ఉంచారంటే ఈటింగ్ అంటున్నాడు. తింటాకి పెట్టారండి వీటిని. ఈ మార్కెట్ మొత్తం ఇలాగే ఉన్నాయి. ఈ ఎలుకలను తింటామేంట్రా బాబు. ఈ ఎలుకలు అంటే చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. సేమ్ ఇదే మార్కెట్లో చేపలు అమ్ముతున్నారు. ఈ మార్కెట్ మొత్తం లేడీసే ఉన్నారు, వాళ్ళే అమ్ముతున్నారు. వెజిటేబుల్స్ కూడా చాలా డిఫరెంట్ రకాలు ఉన్నాయి, అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. ఇవి చిక్కుడుకాయలు లాగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న బ్యాగ్స్లో పెట్టేసి అమ్ముతున్నారు. బాతులు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ కోడ్లు ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ చికెన్ కోసం అమ్ముతున్నారు. ఇవి నాటుకోళ్ళు. ఇది డాగ్ మీట్ సెక్షన్ అంట. నాగాల్యాండ్లో డాగ్ మీట్ తింటారు. ఎక్కడికి వెళ్ళినా డాగ్, పిగ్ వాళ్ళ స్టేపుల్ ఫుడ్ లాగా అనమాట. ఇక్కడ పురుగులు కూడా అమ్ముతున్నారు, సిల్క్ వామ్స్ ఇవి. ఒక అరగంట నుండి ఈ మార్కెట్లో ఉన్న ప్రతి షూ షాప్కి వెళ్ళా, అక్కడ 11 సైజ్ షూవే లేదు. నార్త్ ఈస్ట్లో మొత్తం చాలా చిన్నగా ఉంటాయి కదా పాదాలు, మ్యాక్సిమం 9 సైజ్ అంట హైయెస్ట్. 10 కూడా దొరకట్లేదు. 10 ట్రై చేస్తుంటే బాగా టైట్ అవుతుంది. నాదేమో పెద్ద పాదం. భయ్యా 11 సైజ్ షూ హే, 11 సైజ్ షూ హే, 11 సైజ్ ఇద్దరు नहीं मिलेगा. ఎంత ఎతికినా షూ మాత్రం దొరకలేదు. సరే ఇంకా లేట్ అయిపోతుంది. మనం వెళ్ళాల్సిన ప్లేస్ చాలా దూరం ఉంది. ఇక్కడ నుండి 350 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది. నేను మన గౌతమ్ బ్రో మోన్ అనే విలేజ్కి వెళ్దాం అనుకున్నాం. ఆ మోన్ అనే విలేజ్కి వెళ్ళటానికి మెయిన్ హైవే రూట్ ఇది అనమాట. సో ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత బ్రో అన్నాడు, స్ట్రైట్గా ఏం వెళ్తాం, కొంచెం పక్కనే ఒక రిజర్వాయర్ లాగా ఉంది, అది చూసుకుని వెళ్దాం అని చెప్పి ఇటు పక్కన ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్లోకి టర్న్ అయ్యాం. ఈ టర్న్ తీసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మేము చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ మామూలుగా లేవు, ఎంత క్రేజీగా ఉన్నాయో మీరే చూడండి. టైము 3:30 అవుతుంది. ఒక రిమోట్ విలేజ్లో ర్యాండమ్ ప్లేస్లో ఆగాం. బ్యాక్ సైడ్ హట్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిలో సెట్ చేసాం. అండ్ ఈ మధ్యలో రోడ్డు, ఈ పక్కన మళ్ళీ హట్స్ ఉన్నాయి. ఇవి రెస్టారెంట్స్ అనమాట. అక్కడ స్టే, ఇక్కడ రెస్టారెంట్స్. సో ఈ లోపల కూర్చుని నేను మన గౌతమ్ బ్రో టీ తాగుతా, చికెన్ పకోడీ చెప్పాం. ఇది మన గౌతమ్ బ్రో. సో ఇద్దరం కలిసి నైట్కి చిల్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ హట్స్ మామూలుగా లేవు. ఇక్కడ నుండి కనిపిస్తుంది కదా, ఇవన్నీ కొండలే. ఆ బయటంతా పెద్ద పెద్ద కొండలు, అడవులు. చాలా రిమోట్ లొకేషన్ ఇది. ఇది నాగాల్యాండ్ను అస్సాము బార్డర్ అనమాట. కొంచెం ఇటు సైడ్ వెళ్తే బార్డర్ వచ్చేసేది. యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన రూట్ అటు, ఇంకొక 18 కిలోమీటర్స్ లోపలికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ ఒక రిజర్వాయర్, సమ్ కొత్త ప్లేస్ ఉందన్నమాట. ఎందుకు సిటీలో స్టే చేయడం, ఒక ర్యాండమ్ ప్లేస్లో రిమోట్ ఏరియాలో స్టే చేద్దామని చెప్పి మన గౌతమ్ బ్రో ఐడియా. చలి మాత్రం ఎరగేసేస్తుంది. వేడి వేడి బ్లాక్ టీ ఒకటి చెప్పాం. ఆహా, అదిరిపోయింది. ఇప్పుడు చికెన్ పకోడీ ట్రై చేద్దాం. పీస్ అయితే ఇలా ఉంది, మొత్తం రెడ్ కలర్ గుద్దేశారు దీంట్లో. పర్లేదు టేస్ట్. ఈ చిన్న ప్లేటు 150 రూపీస్.
బట్ టేస్ట్ వైజ్గా పర్లేదు, ఓకే, ఒక స్నాక్ లాగా సరిపోయింది. తినేసి బ్యాగులు రూమ్లో పడేసి నేను బ్రో కలిపి రిఫియమ్ అనే ఒక విలేజ్ ఉంది ఇక్కడ, కొండ పైన ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చూద్దామని వచ్చాం. మధ్యలో ఇలా ఎన్గ్లాన్ వ్యూ పాయింట్ అని ఉంది, ఇక్కడ నుండి వ్యూ ఉంది. అబ్బా అబ్బా అబ్బా, సన్సెట్ అవుతుంటే పీక్స్లో ఉంది వ్యూ. ఇది ఇక్కడ నుండి వ్యూ. సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. ఇక్కడ నుండి సన్సెట్ అదిరిపోయింది. అండ్ ఈ వెనక ఒక విలేజ్ ఉంది, కొండ పైన ఉంది విలేజ్ మొత్తం. ఆ కొండకి వెనకమాలే రిజర్వాయర్ ఉంది, పెద్ద వాటర్ బాడీ అనమాట. అది కొండ మీద పడిన నీళ్ళన్నీ రిజర్వాయర్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుని అక్కడ రిజర్వాయర్ కట్టారు. ఈ అన్న పేరు లంచు. ఈయన జస్ట్ మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక లాంటి ప్లేట్ పట్టుకుని రోడ్డు మీద అన్నం తింటున్నారు. ఊరికే హాయ్ చెప్పాం, హాయ్ చెప్తే తీసుకొచ్చి అన్నం తింటున్నవాడు చేయి కడిగేసుకుని టీ చేసి ఇస్తానని చెప్పి ఆయనే టీ చేసి, తర్వాత ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, బిస్కెట్స్ పెట్టి, అసలు మామూలు హడావిడి చేయట్లేదు. ఈ ఊరు ప్రెసిడెంట్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు అనమాట ఈయన విలేజ్ చైర్మన్. మన ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఎట్లా ఉంటారో ఈయన ఈ ఊరు విలేజ్ కౌన్సిల్ చైర్మన్. వాట్స్ యువర్ నేమ్ సార్? డి చన్బెమోడియో. ఇది ఆయన పేరు. ఈయన కూడా మమ్మల్ని పిలిచి తిన్నారా అని అడిగి చాలా అసలు వెల్కమ్ ఎంత బాగా చెప్తున్నారు అంటే, ఈ టైంలో డిన్నర్ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు మా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్. వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ ఇప్పుడే బ్రో పరిచయం చేశాడు కదా ప్రెసిడెంట్ గారిని, ఆయన ఈ ఊరు ప్రెసిడెంట్. ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. ఈయన ఆయన కొడుకు అనమాట. వీళ్ళ ఇంట్లో కిచెన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఈ ప్లేట్ని చూసారు కదా, ఇది వీళ్ళ ట్రెడిషనల్ ప్లేట్ అనమాట. యా, ట్రెడిషనల్ ప్లేట్, రైట్? వాట్ యూ కాల్ దిస్ వన్? ఆప్షి. అండ్ దిస్ వన్ ఆప్షి. ఓకే, ఈ ప్లేట్ని ఆప్షి అంటారంట. సో ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన దీంట్లో ఇలా చేత్తో పట్టుకుని రోడ్డు మీద నడుచుకుంటూ తింటూ వెళ్తున్నాడు. సో చాలా డిఫరెంట్గా అనిపించి ఊరికే చూస్తూ హాయ్ చెప్పాం, ఇంకా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి చేశాను అనమాట. సో ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా వాళ్ళ మామ్ ఉన్నారు కదా, ఆమె కూడా ఇలా పట్టుకుని తింటూ తిరుగుతున్నారు. ఇట్స్ వెరీ డిఫరెంట్. అల్యూమినియం ఆప్షి. ఓకే ఓకే. ఇక్కడ ఉంది కదా, ఇది వుడెన్ అంట. సో అబ్బో, ఇది చాలా పెద్దగా ఉంది. ఆప్షి. ఓకే, ఇది వుడెన్ ఆప్షి అంట. ఇప్పుడు ఇందాక నేను పట్టుకున్నది అల్యూమినియం ఆప్షి. సో దీంట్లో పెట్టుకుని తింటారంట. ఇది ఇక్కడ లోకల్ ప్లేట్ అంట. దీన్ని బ్యాంబూతో తయారు చేస్తారంట. చాలా లైట్ వెయిట్గా ఉంది. బ్యాంబూని ఫోల్డ్ చేసి దీన్ని ప్లేట్లా చేశారు. కిచెన్లో ఒక పక్కన గ్యాస్ పొయ్యి ఉన్న, కట్టెల పొయ్యి మాత్రం ఇగో ఇలా ఉంది వీళ్ళకి. కట్టెల పొయ్యి మీద ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకునే ఉన్నారు. అండ్ ఇక్కడ చిమ్నీ ఉంది. ఈ కట్టెల పొయ్యి పైన ఒక చిన్న ఆలాడేది ఉంది కదా, దాంట్లో మీట్ పెడతారనమాట. సో స్లోగా ఆ కట్టెల పొయ్యి మీద వచ్చే సెగతో ఆ మీట్ కుక్ అయ్యిద్ది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళ కిచెన్, చాలా వేడిగా కూడా ఉంది. టైం ఇప్పుడు 5 అయింది, డిన్నర్ చేస్తున్నారనమాట. ఆయన అంటున్నాడు ఇంకొక అరగంట ముందు వచ్చి ఉంటే మీకోసం కూడా డిన్నర్ ప్రిపేర్ చేసేవాళ్ళం అంటున్నాడు. 5ంటికి డిన్నర్ అయిపోతుంది వీళ్ళది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీన్స్ అ లాట్ ఫర్ అస్. టీ కూడా సూపర్ చేశాడు అసలు. వీళ్ళు నాగాల్యాండ్లో లోతా ట్రైబ్ అనే తెగకు చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళ రూమ్ మొత్తం అవే పెట్టేసి ఉన్నాయి, అటు సైడ్ అంతా ఫొటోస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా. Whenever there is people from mainland India, we feel connectedness, closeness, as well as oneness. So we often invite tourists when we happen to. ఆయన ఏం చెప్పాడంటే, మెయిన్ ల్యాండ్ ఇండియా అంటే ఇది నార్త్ ఈస్ట్ కొంచెం ఇటు సైడ్ ఉంటుంది కదా, మన మెయిన్ ల్యాండ్ ఇండియా నుండి ఎవరు వచ్చినా కానీ వీళ్ళ యాన్సిస్టర్స్ దగ్గర నుండి మంచిగా ట్రీట్ చేసి వాళ్ళ హాస్పిటాలిటీ చూపించడం, తర్వాత ఫుడ్ పెట్టి అన్నీ వాళ్ళని కంఫర్ట్ చేయడం ఎప్పుడు నుండో వీళ్ళ కల్చర్లో ఉందంట. సో అందుకని జస్ట్ మేము హాయ్ చెప్పంగానే ఇంట్లో తీసుకొచ్చి టీ ఇచ్చి ఇవన్నీ చేసాం. మా యాన్సిస్టర్స్ దగ్గర నుండి మాకు వచ్చిందని చెప్తున్నారు. మంచి కల్చర్ అసలు వీళ్ళది. There is a tradition, there is a belief that we used to get a blessing in return. So there is a system of belief in our tradition that. ఆయన చెప్పింది ఏంటంటే, వాళ్ళ విలేజ్కి కానీ వాళ్ళ ఇంటికి కానీ ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి బ్లెస్సింగ్ వచ్చిందంట. సో అది వాళ్ళు బిలీవ్ చేస్తారంట వాళ్ళ కల్చర్లో.
సో అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎప్పుడైనా గెస్ట్ వచ్చినా కానీ బాగా ట్రీట్ చేస్తారు. వీళ్ళ హాస్పిటాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు అన్నం మధ్యలో వదిలేసి వచ్చి మమ్మల్ని లోపల తీసుకురావడం ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ చేయడం ఏంటి. టీ పెద్ద జగ్గుడు ఇచ్చారు, గ్లాసుడు కాదు. ఇందా నుండి తాగుతుంటే అవ్వట్లేదు. ఇప్పుడే బ్రో చెప్పాడు వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ హిందూస్ అంట. సో తర్వాత ఎప్పుడైతే అమెరికన్ మిషనరీస్ వచ్చినాయో అప్పుడు కన్వర్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు కూడా హాఫ్ హిందూస్ హాఫ్ క్రిస్టియన్స్ అంట. ఆ కల్చర్స్ని ఇంకా ఫాలో అవుతూ ఉంటారంట. ఇప్పుడే విలేజ్ మొత్తం చూపిస్తానని చెప్పి బ్రదర్ మొత్తం చూపించకుండా లాస్ట్కి వీళ్ళ కమ్యూనిటీ చర్చి దగ్గర తీసుకొచ్చారు. లోపల మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఇలాంటి చర్చి చూస్తున్నాను. చిన్నపిల్లలందరూ కూర్చుని క్రిస్మస్కి ప్రిపేర్ అవుతున్నారంట. చాలా బాగుంది చర్చి మాత్రం. మేము వచ్చామని చెప్పి పాట పాడి డ్యాన్స్ వేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉన్నారు వీళ్ళంతా. ఈ చిన్నపిల్లలు అయితే పిచ్చగా నవ్వుతున్నారు సిగ్గుపడిపోయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో బ్రో ఇప్పుడే మొత్తం విలేజ్ అంతా తిప్పి చూపించి చాలా బాగా ట్రీట్ చేశాడు. అండ్ యూత్ ప్రెసిడెంట్ అంట. వీళ్ళ డాడీ ఏమో ఊరికి ప్రెసిడెంట్, ఈయన యూత్ ప్రెసిడెంట్. సో చాలా బాగా ట్రీట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాలని చెప్పి కవర్లో వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి పంపిస్తున్నారు. అసలు అన్బిలీవబుల్ హాస్పిటాలిటీ వాళ్ళది మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆ విలేజ్ దగ్గర నుండి వచ్చేసాం. ఇది మా రూమ్, చిన్న హట్, మొత్తం కంటైనర్లో చేసి పెట్టింది అనమాట. ఈరోజు ఆఫర్ల మీద ఆఫర్లు తగులుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది రూమ్ మొత్తం ఫ్రీ. మన బ్రో ఉన్నాడు కదా గౌతమ్ బ్రో, ఇక్కడ ఓనర్తో ఇందాక కూర్చున్నాం కదా హట్స్లో, ఆ ఓనర్తో మాట్లాడుతూ రూమ్ కావాలంటే రూమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి బ్రో వెళ్ళి అడిగాడు. ఆయన ఉంది లేదని చెప్పి లాస్ట్లో ఉందని చెప్పాడు. ఎంత అని అడిగితే బ్రో తర్వాత వెళ్ళి చెప్పు బ్రో నువ్వు ఏమన్నారు. యాక్చువల్లీ రూమ్ కాదు, ఏదైనా పడుకోవడానికి ఏదైనా అరేంజ్మెంట్ చేయండి, అలాగే బయట ఇవ్వాలి కదా, అదేదో మీకే ఇచ్చేస్తామని అంటే ఒక్క రాత్రికే కదా ఏం కాదులే నేను చూస్తా అన్నాడు. తర్వాత వెళ్ళి ఎంత పే చేయాలంటే పైసా ఏమవుతా అన్నాడు. సో అలా సెట్ అవుతుంది. ఇది ఫ్రీ డిన్నర్, ఫ్రీ డిన్నర్ అంటే బనానాస్, టీ ఇవన్నీ ఇచ్చారు కదా. అవి అసలు ఈ రోజంతా ఒక క్లౌడ్ నైన్లో ఉన్నాం మేము. ఒక అడ్వెంచర్ ట్రావెల్ ఎలా చేయాలో, లేకపోతే ఆఫ్ బీట్ ట్రావెల్ ఎలా చేయాలో అలా చేస్తున్నాం. ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు, ఏదో బండి ఎటు తిప్పమంటే తిప్పుతున్నాం. మంచి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ దగ్గరలో ఒక కాన్సెప్ట్ పెడుతున్నారంట, హార్న్బిల్, చిన్న హార్న్బిల్ లాంటిది ఈ ఏరియాలో. బ్రో నేను అక్కడికి వెళ్తాను, అక్కడ కలుద్దాం. ఈ కాన్సెప్ట్కి ఎంట్రీ ఫీజు 100 అని అక్కడ బోర్డు పెట్టారు, కానీ ఫ్రీ, డబ్బులు ఏం తీసుకోలేదు. మాకు స్పెషల్ కన్సెషనో లేకపోతే కాన్సెప్ట్ మొత్తం ఫ్రీయో మాకు తెలీదు. చూపించు బ్రో, లోకల్ రైస్ కుదురుతున్నాడు. సూపర్ ఉన్నాయి. వెంటనే సెకండ్ ప్లేట్ తీసుకొచ్చాం. అదిరిపోయింది కదా బ్రో. ఇప్పుడు మామూలుగా ఉండదు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మన బ్రో ఇవ్వబోతున్నాడు. పెర్ఫార్మెన్స్ ఏం కాదు, జస్ట్ ఫ్యూ లైన్స్ అబౌట్ నాగాలాండ్. అదే ఏదో స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వెనకాల స్టేజ్ లో పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఇవి చూసిన తర్వాత మన బ్రో ఒక రైస్ బీర్ వేసేపాటికి ధైర్యం వచ్చింది. బ్రో ఏం చెప్తాడో చూద్దాం. Hello all, thank you so much. I just want to say a few words from the bottom of my heart. Thank you from the bottom of my heart for the love, warmth and unforgettable experiences you have given us. Standing here today, I want to say a few things.
I'm not missing home because this feels like home. Thank you. Your kindness, your culture, your smiles, everything makes us feel home. Thank you so much for that. I want to sing one line. I belong to you, you belong to me, you are my sweetheart. I belong to you, you belong to me, you are my sweetheart. Thank you so much for all the welcome. Thank you, thank you, thank you, thank you. పిచ్చగా ఎంజాయ్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాం. వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఆసమ్ డే. ఎస్, ఎలా ఉంది ఈరోజు? అద్భుతం, మాటల్లో చెప్పలేం ఈరోజు గురించి. కాకపోతే కాన్సర్ట్లో జనరల్గా మనకి పాటలు పాడడం అంటే ఏంటి, బాలీవుడ్ పాటలు అవి పాడతారు కదా, ఇక్కడ అలాంటి ఏం లేవు, మొత్తం ఇంగ్లీష్ పాటలే, అంతా ఇంగ్లీషే. అండ్ వాళ్ళ సొంత ఆల్బమ్స్, కాకపోతే అవి కూడా ఇంగ్లీష్లోనే ఉన్నాయి. సో పిచ్చగా ఎంజాయ్ చేసాం. ఇంకా పడుకోవడమే, రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైం 5 అవుతుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇటు పక్కన నుండి. లేచి అలా బయటికి రాగానే వేడి టీ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇటు పక్కన సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే బ్రో నేను ఇక్కడ కూర్చుని సన్ రైజ్ చూస్తూ టీ తాగుతుంటే సూపర్, బెస్ట్ మార్నింగ్. ఇలాంటి మార్నింగ్స్ కోసమే ఎక్కడెక్కడ నుండి వస్తాం. టీ కూడా అదిరిపోయింది. ఈ ప్రాపర్టీ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది, ఒక కొండ పైన ఉంది. ఆ కొండ పైన ఇది ఒక్కటే ప్రాపర్టీ, చుట్టుపక్కల ఇంకా ఏమీ లేదు. అటు సైడ్ చాలా దూరం వెళ్ళాలి, ఇటు సైడ్ చాలా దూరం వెళ్ళాలి ఇంకేమన్నా ఉండాలంటే. బట్ ఒక చిన్న షాపు, రోడ్డుకి అటు సైడ్ ఏమో చిన్న షాప్స్ పెట్టుకున్నారు, హోటల్ రెస్టారెంట్ లాగా. ఇటు సైడ్ ఏమో వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ ఇది వాళ్ళ ఇల్లు, రూమ్స్ కూడా లేవు ఇక్కడ. మా కోసం అని చెప్పి వెనకాల కనిపిస్తున్న కంటైనర్ దాంట్లో ఇచ్చారనమాట. అండ్ హోటల్లో తింటాకి లేకపోతే తాగడానికి చిన్న హట్స్ లాగా వేసి ఉంచారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కొండ వెనకాల నుంచి చూస్తుంటే ఒక వ్యాలీ కనిపించింది. పాల సముద్రం అంటారు కదా, అలా ఉంది. మొత్తం మేఘాలు. మా బాబోయ్ మామూలుగా లేదు అసలు. ఈయనే ఈ ప్రాపర్టీ ఓనర్. బ్రో ఆప్కా నామ్? రాహుల్ బోరా. ఈయన ఎంత మంచి ఆయన అంటే రోడ్డు మధ్యలో అలా వెళ్తూ వీళ్ళ రెస్టారెంట్లో టీ తాగుతూ బ్రో వెళ్ళి ఇక్కడ ఉండొచ్చా అని అడిగాడు అంతే. రూమ్ అంతా సెట్ చేసి మాకు ఇచ్చి డబ్బులు ఎంత అని అడిగితే డబ్బులు ఏమొద్దు అంటున్నాడు. అసలు చాలా బాగా చూసుకున్నారు నైట్ నుండి. ఇక్కడ ఒక కాన్సర్ట్ జరిగితే అక్కడ తీసుకెళ్లారు. ఆ తర్వాత పొద్దున్నే టీ తీసుకొచ్చి ఇచ్చారు. నైట్ కాన్సర్ట్ 9:30 ఆ టైంకి అవుతుంది అనుకుంటా. మీరు ఏం తింటారు అని అడుగుతున్నారు. ఎందుకు అని అడిగితే ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తా అంటున్నారు. బాబు మేము ఆల్రెడీ తినేసి వచ్చాం, మాకేం వద్దంటే అప్పుడు ఊరుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఈ ప్రాపర్టీ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత క్లీన్గా ఉందో. అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం జస్ట్ వీళ్ళు ఉంటాకే చేశారంట. అసలు రెస్టారెంట్ ఉంది వాళ్ళకి రోడ్డు మీద, రూమ్స్ అసలు పెట్టరంట. కానీ మాకు ఒక రూమ్ ఇచ్చి చాలా బాగా అనిపించింది. अभी देखिए कोई आता है इतना दूर से आता है. हम लोग ये होम स्टे तो नहीं है, लेकिन फिर भी यहाँ पे रुकने के लिए कोई आ सकता है तो आगे रुक सकता है, ऐसा कोई बात नहीं है. लेकिन आप पैसा भी नहीं पैसा तो ये पैसे से क्या होगा, क्या करेगा ना, पैसा लेके क्या करेगा. 500, 2000, 1000 रुपये के मैं तो अमीर नहीं बनने वाला है ना. बात तो ऐसा है. ओ आपके जैसा सब क्यों ना हो. అన్న ఏమన్నారంటే మీరు నా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే ఒక 500, 1000 రూపాయలు తీసుకుని నేను ఏమైనా మేడలు కట్టేస్తానా, ఎందుకు నాకు అంత డబ్బులతో అవసరం లేదంటున్నారు. అసలు ఆ మాటలు ఎలా వస్తాయి లోపల నుండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ లొకేషన్ నేను పిన్ చేసి కామెంట్స్లో పెడతాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇటు సైడ్ వస్తే ఈ భయ్యా దగ్గరికి రండి, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. एक बार मिलिए ऐसा इंसान को बहुत ही कम है दुनिया में. ఒకసారి వచ్చి కలవండి, చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. Thank థ్యాంక్ you. యూ. ఇప్పుడే ఆయనకి బాయ్ చెప్పాం, అది కూడా ఇదే పాయింట్లో కలిసింది. యాక్చువల్గా మేము అక్కడ హోమ్ స్టే దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయన అక్కడ లేరు. సరే ఆయన స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఇదే పాయింట్లో కలిసారు ఆయన. ఓకే అమ్మా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నేను తీసుకున్న ఈ ఒక్క మలుపు వల్ల చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి.
మీ లైఫ్లో మీరు అలాంటి మలుపులు తీసుకున్నారా? అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు జర్నీ అనే నమ్ముతాను. నా జర్నీలో మీరు కూడా పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో పెట్టంగానే మీ వరకు వస్తుంది. నాగాల్యాండ్లో హార్న్బిల్ అనే ఫెస్టివల్ జరిగిద్ది. బ్యూటిఫుల్గా ఉంటుంది. నాగాల్యాండ్ కల్చర్ మొత్తాన్ని ఒక్క చోట చూపిస్తారనమాట. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. జస్ట్ 30 daysలో పారామోటర్ కోర్స్ కంప్లీట్ చేసి పారామోటర్ పైలట్ అయ్యాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. Bye. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring. Always on a hunt. Stay hungry.